వారే చెప్పిండ్రు, మొత్తం స్టాటిస్టిక్స్ ఇచ్చిండ్రు. ఆధార్ వివరాలు సరిగా లేని 1,65,000, ఖాతాలు తప్పులున్న 1,50,000, రేషన్ కార్డు లేని వాళ్ళు 4,83,000, 2 లక్షల పైన రుణాలు ఉన్న వాళ్ళు 8 లక్షల ఖాతాలు. క్లియర్ బైఫర్కేషన్ కూడా ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు. మరి ఇంత స్పష్టంగా ఉన్నాక మొత్తం అయిపోయింది, దేశంలో ప్రపంచంలో ఎవరు లేని నేనే చేసినా ఎట్లా డ్యాన్స్ ఇస్తారండి? ఏం దగా, ఏం మోసం? ఇన్ని లక్షల మంది రైతులను మోసం చేయొచ్చు ఒకటేసారి? తప్పించుకుంటారా ఇంతమంది నుంచి? ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ? ప్రతిపక్షాలు విమర్శ చేస్తే మాట్లాడుతున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ప్రతిపక్షంగా పని మొదలు పెట్టలేము మేము. ఇవాళ వేలాది గ్రామాల్లో జరుగుతున్న విషయం అంతా రైతాంగం స్వయంగా అప్పుడు వాళ్ళ వివరాల కొరకు వెళ్ళి బ్యాంకు వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, మీరు చెప్పిన అధికారి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడి నుంచి సరైన సమాధానం లేని పక్షంలో రైతులు రోడ్డు మీద కూర్చుంటున్నారు వచ్చి. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడి నుంచి మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు. మేమేం రైతుల దగ్గర పోయి ఆర్గనైజ్ చేయలే. పైగా రైతులు ఆందోళన చేస్తే భయపెట్టిస్తారు, పోలీస్ స్టేషన్లో పిలిచి కూర్చోబెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే భయపెట్టిస్తారు. పాపం పోలీసులు ఉపయోగించుకొని రాజ్యం చేయొచ్చు అనుకుంటున్నారు. ఇవన్నీ సాగవు, ప్రజల ఆగ్రహం ముందట మంచిది కాదు. ఇంకొకటి ఏం మాట్లాడతారండి, 2 లక్షల రుణం పైన ఉన్న రైతులు మీరు మిగతాయి కడితే మేము వేస్తాం. ఎంత ద్రోహం, ఎంత మోసం! నువ్వు వేసే 2 లక్షలు వేయి, ఆ రైతు ఆ బ్యాంక్ తీసుకుంటారు మిగతాది. రెన్యూవల్ చేయాలంటే మిగతాది కడితే చేస్తా అంటాడు బ్యాంకర్, కట్టుకుంటాడు ఆ రైతు. ఏదైనా ఇబ్బంది ఉన్నాయని వాళ్ళు ఆలస్యంగా కట్టుకుంటాడు. కానీ నువ్వేసినాక నేనే ఇస్తా అనేది ఏంది? ఇది ఎంత దుర్మార్గమైన కండిషన్ ఇది! నువ్వు ఆయన ఏదో ఇబ్బంది ఉంటే తెచ్చుకోండి, ఒక 5 లక్షలు తెచ్చుకోండి ఒకవేళ అనుకుందాం. నువ్వు 3 తెచ్చి కడితేనే నేను ఇస్తా అంటే 3 ఏంచి తేవాలి? 3 రూపాయల వడ్డీ తేవాలన్నా? రైతు ఎంచి తేవాలి? నువ్వు వేసిన 2 వేసే అంతే, మిగతాది వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. నీ 2 పడ్డాక ఇన్నో బదులు అడుక్కొచ్చుకుంటారు, మిగతా కూడా కట్టుకుంటారు, మళ్ళీ రెన్యువల్ చేయించుకుంటారు. కానీ మీరు వేసినాక మేము వేస్తామా అది కూడా అడుగుతున్నారు రైతులు. నాకు స్వయంగా నాకే చెప్పారు నిన్న మొన్న రైతులు, సార్ ఆ 2 వాళ్ళు ఏ లోపల వేస్తారో, ఏ లోపల మమ్మల్ని కట్టమంటారో డేట్ ఇవ్వమనండి. ఇది రైతాంగం నాకు చెప్పిన విషయాన్ని నేను మాట్లాడుతున్నా. ఏ తారీఖు లోపల మేము మిగతా జమ చేయాలి చెప్తే మేము ఆ తారీఖు లోపల చేస్తాం, ఆ తారీఖు లోపల ప్రభుత్వం కూడా 2 చేస్తే మళ్ళీ మేము తెల్లారి తెచ్చుకుంటాం. ఈనాడు అపసప్పు చేసి తెచ్చి కట్టుకుంటాం. మరి మేము అవతల ఇంత అప్పు తెచ్చి వడ్డీ తెచ్చుకున్నాక, బయట వడ్డీ తెచ్చుకొని కట్టినాక మళ్ళీ ప్రభుత్వం చేయకపోతే మా బాధ ఇట్లా ఏం చేయాలి? మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి. రైతాంగం అడుగుతున్నమాట, ప్రభుత్వం నుంచి మాకు స్పష్టత కావాలి. మీరు చెప్తున్న ఈ 17,13,000 మంది పైన రైతులు ఏదైతున్నారో వీళ్ళకు సమాచారం ఇవ్వండి క్లియర్గా. ఇగో ఈ తారీఖు లోపల మీకు వస్తాయి, 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఇగో ఈ తారీఖు లోపల మిగతా జమ చేయండి, మేము చేస్తాం 10వ తారీఖు నాడు. మొన్న ఆగస్టు 15 లోపల ఏదైతే చేస్తామని చెప్పిండ్రో ఆ పద్ధతుల్లో వెంటనే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఏ తేదీ లోపల వీళ్ళందరికీ మాఫీ చేస్తారో, 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళను ఏ తారీఖు లోపల మిగతా అన్ని కూడా బ్యాంకులో జమ చేయమని చెప్తున్నారో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి. ఇది రైతాంగం అందరూ కూడా అడుగుతున్నమాట.